లాస్ ఏంజల్స్ లో జరుగుతున్న ఆందోళనలను అణచివేయడానికి 2000 మంది కాలిఫోర్నియా నేషనల్ గార్డ్స్ ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దించారు. ఈ చర్యను డెమోక్రాటిక్ పార్టీకి చెందిన కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ వ్యతిరేకించారు. లాస్ ఏంజల్స్ లో ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ అధికారులు చేసిన సోదాల్లో 118 మంది వలసదారులను అరెస్టు చేసినట్టు డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రకటించింది. వీరిలో క్రిమినల్ గ్రూపులతో సంబంధం ఉన్న 5 వ్యక్తులు కూడా ఉన్నారని తెలిపింది. శుక్రవారం వారిని అరెస్టు చేయగా అదే రోజు సాయంత్రం సమాఖ్య నిర్బంధ కేంద్రం వెలుపల ఆందోళన నిరసనకు దిగారు. అరెస్టు చేసిన వారిని వదిలిపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఇమ్మిగ్రేషన్ అధికారులకు నిరసనకారులకు మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్ ఉపయోగించారు. కాలిఫోర్నియాలో తాజా పరిస్థితులపై ట్రంప్ మండిపడ్డారు. గవర్నర్ సరైన చర్యలు చేపట్టకుంటే నేషనల్ గార్డ్స్ ను రంగంలోకి దించుతారని ఎక్స్ లో ప్రకటించారు. కాసేపటికే కాలిఫోర్నియాలో అరాచకాన్ని ఎదుర్కొనేందుకు నేషనల్ గార్డులను మోహరించినట్లు శ్వేత సౌధం తెలిపింది. ట్రంప్ చర్యలు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టేలా ఉన్నాయని గవర్నర్ న్యూసమ్ అన్నారు. నేషనల్ గార్డ్స్ ను మోహరించాల్సిన అంత అవసరం లేదన్నారు.